ఏడడుగుల బంధం పార్ట్ 60 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. కృష్ణవర్మ రవివర్మ ఇద్దరు విడివిడిగా దేవనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆనంద్ గారు కూడా తర్వాత వచ్చారు. క్రితం రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పుకున్నారు ఒకరికొకరు. అలా జరిగిందా అంటూ ఆశ్చర్యపోయాడు దేవానంద్. అవును, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు కృష్ణవర్మ. వాళ్ళు దేవనాథ్తో మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథ్ గారు వచ్చారు. జరిగిన విషయాలు అందరూ చెప్పుకున్నారు. ఆ మాటలు వింటున్న అంబికా గారికి భయం వేసింది. కానీ అందరూ కలిసి ఒకరికొకరు పక్కా ప్లాన్గా మాట్లాడుకుంటున్న విషయాలు వింటూ ఆశ్చర్యపోతూ మనసు కుదుట చేసుకున్నారు. అంబికా గారు విశ్వనాథ్ గారు మాట్లాడుతూ పెద్ద కొడుకు వాళ్ళు కూడా పెళ్ళికి రావడం కుదరడం లేదని చెప్పారు. ముందుగా ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేద్దామని చాలా గొప్పగా ప్లాన్లు వేసుకున్నారు అందరూ. కానీ అలా వద్దు అని పెళ్లి వరకు సింపుల్గా రాజశేఖర్ నిలయంలోనే చేసేద్దామని, తర్వాత ఫంక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఫంక్షన్ కూడా ఇక్కడ వద్దు, బెంగళూరు సిటీలో చేద్దామని అనుకున్నారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పని వాళ్ళను సైతం ఇంట్లో ఉండనివ్వలేదు. కృష్ణ గారు మాట్లాడుతూ పెళ్ళి జరిగే వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, మధుభూషణ్ పొగరు ఎలా దించాలో అన్నీ నేను చూసుకోగలను అని చెప్పాడు కృష్ణవర్మ. అవును, మాట బయటకు రాకుండా వాడి పని పట్టాలి అన్నారు రవివర్మ కోపంగా. ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పండి బ్రదర్స్ అన్నాడు నవ్వుతూ దేవానాథ్. కొత్త పెళ్లి కొడుకుగా నువ్వు కొన్ని విషయాలలో జోలికి వెళ్ళకూడదు అంటూ నవ్వారు రవివర్మ. ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇలా రౌడీల ద్వారా రాబోయే ఆపదలు తప్పించుకోవడానికి మాకంటూ బాడీగార్డ్స్ ఉన్నారు అని చెప్పారు విశ్వనాథ్ గారు. మా ఇంటి వరకు ఆ విషయం గురించి బాధపడే అవసరమే లేదు. ఇక బెంగళూరులో అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా మనకు తెలిసిన వాళ్ళ పిల్లలే ఉంటారు. ఒంటరిగా అన్న భయం అక్కర్లేదు అన్నారు విశ్వనాథ్ గారు. ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇలా చేస్తారని తెలిస్తే మనం జాగ్రత్త పడడానికి అంత కష్టం ఉండకపోవచ్చు. ఏదైనా ఒక కేసు వాదించినప్పుడు మీ మీద అటాక్ జరుగుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు పక్కా ప్లాన్తో ఉంటారు. కానీ వీడు అనుకోకుండా అటాక్ చేస్తున్నాడు, శాడిస్ట్ విధవ. అందువల్ల మనము జాగ్రత్తగా ఉండి తీరాలి, తప్పదు అంకుల్ అన్నాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ చెబుతున్న విషయాలు నిజంగానే అనిపించాయి. కృష్ణవర్మపై అనుకోకుండా దాడి జరగడం, ఆ తర్వాత నిన్న పార్కులో కూడా జరగబోయిన దాడిని ఆపడం, బట్టల కొట్టు కూడా వదలకుండా ప్రయత్నించడం అన్నీ చూస్తుంటే నిజంగానే ఎలా అటాక్ చేస్తున్నాడు అన్న విషయం బయట పడకుండానే ప్రయత్నిస్తున్నాడు. అతని మనుషులు విజయవాడ నగరంలో ఉన్నారు. వాడు అక్కడ ఫోన్ నొక్కుతుంటే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది మనకు అన్నారు విశ్వనాథ్. అవును, అది నిజం అన్నారు రవివర్మ కృష్ణవర్మ. అలా అయితే నిన్న బట్టల కొట్టు దగ్గర, వీలైతే పార్కు దగ్గర, మిమ్మల్ని వెంబడించిన రోడ్డు సిగ్నల్స్ దగ్గర సీసీ ఫుటేజ్లు మొత్తం మనం పరిశీలిస్తే దొంగ ఎవరో దొరికిపోతారు. సైలెంట్గా వాడిని సైడ్ చేసేయవచ్చు అన్నారు విశ్వనాథ్ గారు. అవును, మాకు ఈ ఆలోచనే రానేలేదు. ఎంతైనా మీది లాయర్ బుర్ర కదా అంకుల్ అంటూ నవ్వాడు రవివర్మ. ఆనందరావు గారు మాట్లాడుతూ మీరు చెప్పింది అక్షరాల నిజం. అవన్నీ గమనించి వాడెవడో పట్టి ఇవ్వమని నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి తగ్గినట్టుగా అప్పచెప్తే సరిపోతుంది అన్నారు ఆనంద్ గారు. ఎవరు అని అడిగారు విశ్వనాథ్ గారు. కబీర్ దాస్, అతను నాకు స్నేహితుడు. అతనికి చెబితే చాలు ఇటువంటి సహాయాలు తెలియకుండా చేస్తాడు అని చెప్పారు ఆనంద్ గారు. ఓకే, కబీర్ దాస్ మంచి వ్యక్తి అన్నారు లాయర్ విశ్వనాథ్ గారు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, పెళ్లి ముహూర్తం ఒక రోజు ముందే జరిపించేద్దాం. ఆ విషయాన్ని పెళ్ళి ముందు రోజు రాత్రి ఫోన్ చేసి చెబుదాం. ఎక్కువ మందిని పిలవము కాబట్టి ఇబ్బంది ఉండదు. మనకు స్నేహితులకు, బంధువులకు ముందే చెప్పడం మంచిది అని ఒకరినొకరు మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. ముందుగా ఆనంద్ గారు వెళ్ళిపోయారు.
ఆ తర్వాత కాసేపటికి రవివర్మ వెళ్ళాడు. కృష్ణవర్మ దేవనాథ్ మాట్లాడుతూ, ఇంట్లోకి కొత్త వాళ్ళతో ఏమీ తెప్పించవద్దు, కొత్త పని వాళ్ళను కూడా రానివ్వవద్దు, చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది, ఆపద ఎక్కడ ఉంది అనుకోకూడదు, ఎప్పుడూ కూడా మన పక్కనే ఉన్నట్లుగా జాగ్రత్తగా ఉండక తప్పదు అని చెప్పాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ సైలెంట్గా వెళ్ళిపోయాడు. కృష్ణవర్మ ఇప్పుడు తను వాడే కారు వాడకుండా వేరే కొత్త కారు వాడుతున్నాడు. ఇంటికి వచ్చిన రవివర్మను చూసి, ఎందుకు కొత్త పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్ళారు అంటూ నవ్వింది వసుంధరాదేవి గారు. చాలా టైం అయ్యింది, అబ్బాయి వచ్చాక తింటాను అన్నావు కదా, భోజనాలు చేయండి అని చెప్పారు. ఇప్పటిదాకా ఎందుకున్నావు ధరణి అన్నాడు రవివర్మ. బాగానే ఉంది, మీరు రాకుండా నా ఒక్కదానికే ఎలా తినబుద్దవుతోంది అన్నది ధరణి. సరే, నాకు పైకి తీసుకురా భోజనం, ఇక్కడ తినను అన్నాడు రవివర్మ. సరిపోయింది, పిల్లవాడి కన్నా అన్ని నిక్కులు చూపిస్తాడు, భార్య దగ్గర కూడా గారాబాలు, మంచి పెళ్ళాం దొరికితే అంతే మరి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు వసుంధరాదేవి గారు. భోజనం పైకి తీసుకువచ్చి ఇచ్చింది ధరణి. సిటౌట్లో చక్కగా కూర్చొని ఉన్నారు రవివర్మ. నాకు వద్దు భోజనం, తినిపిస్తే తింటాను అన్నారు. ఏంటండి మీ అల్లరి, ఒక పక్క ఎన్నో ఆలోచనలతో భయాలతో ఉన్నాం కదా, మధ్యలో మీ అల్లరి అవసరమా అన్నది చీరుకోపంగా ధరణి. బాగుంది, మీ అందరి భయాల కోసం నా ప్రేమను తగ్గించుకోవాలంటే కుదరదు, నాకు అన్నం తినిపిస్తే తినిపించు, లేకపోతే వద్దు అన్నారు రవివర్మ గారు సోఫాలో పడుకుంటూ. లేవండి రవివర్మ దొరగారు, తినిపిస్తాను, ఏం చేస్తాను అంటూ అన్నం కలిపింది ధరణి. కలిపి రవివర్మ నోట్లో ముద్ద పెట్టింది. ఆ ముద్దను పెడుతున్న ధరణి చేతి వేళ్లను పై వరకు తన పెదాలతో అల్లరి పెడుతూ తింటున్నారు రవివర్మ. అబ్బా, మీ అల్లరి చక్కిలిగిలి పుడుతుందండి అన్నది ధరణి సిగ్గుపడుతూ. అయినా నాకు చాలా భయంగా ఉంది, గీతిక పెళ్ళి ఎలా జరుగుతుందో అని అన్నది ధరణి. ప్రస్తుతానికి నాకైతే నీకు అన్నం తినిపించాలి అని ఉంది రవివర్మ గారు ధరణికి ముద్ద పెట్టారు. మాటలకు తక్కువేమీ లేదు, ఆటలకు తక్కువ లేదు, మీరు నా దగ్గర చిన్న పిల్లాడిలా చేస్తున్నారు, అందరి దగ్గర చాలా తెలివిగా ఉంటున్నారు, నేను గమనించాను అంటూ నవ్వింది ధరణి. అది సరే కానీ భోజనమైన తర్వాత చెస్ ఆట ఆడాలి అన్నారు రవివర్మ. తలపైన ఏదో బరువు పెట్టుకున్నట్టు భయాలన్నీ చుట్టుకున్నాయి నాకు, మీ ప్రేమ ఏమిటో నాకు అర్థం కావడం లేదు అనుకుంది మనసులో ధరణి. తర్వాత ఇద్దరు చెస్ ఆట ఆడారు ధరణి, గీతిక. పెళ్లి సంగతులు ఆలోచిస్తూ ఆట ఓడిపోయింది. నేనే గెలిచాను, నేను చెప్పినట్లు ఇప్పుడు నువ్వు వినాల్సిందే. ధరణిని దగ్గరకు తీసుకొని అందరం కలిసి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాము, దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు, ప్రస్తుతానికి నా గురించి ఆలోచించాలి అంటూ నవ్వుతూ ధరణిని దగ్గరికి తీసుకున్నారు రవివర్మ. సిగ్గుపడుతూ రవివర్మ గుండెల్లో దాగిపోయింది ధరణి. కృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రాజశేఖర నిలయంలో శ్రావణి కృష్ణుడికి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టింది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, గులాబ్ జాములు, అటుకుల పాయసం, లడ్డు, పాలకోవా, కొబ్బరి పాయసం, రసగుల్లా అన్నీ స్వయంగా తానే తయారు చేసింది. దేవిక గారు, గీతిక ఫ్రెండ్స్ సహాయం చేయగా శ్రావణి ఫ్రెండ్స్ 6 వచ్చారు. అందరూ పట్టులంగా ఓణీలతో వచ్చారు. శ్రావణి ముందే రాజా నీ వీడియో తీయమని చెప్పింది. కృష్ణవర్మ గారు ముందే చెప్పారు, బయట నుండి ఏ వీడియో వాళ్ళని, ఫోటో వాళ్ళని, కొత్త వాళ్ళని రానివ్వవద్దు. అందుకనే శ్రావణి ఎవరిని రానివ్వలేదు. కృష్ణుడి విగ్రహం పూలతో అందంగా అలంకరించారు. ఒక పెద్ద ఇత్తడి పాత్రలో నీరు పోసి కల్వ పువ్వులు పెట్టారు కృష్ణుడి ముందు. అందంగా పారిజాత పుష్పమాలను కృష్ణుడికి వేసింది శ్రావణి. గీతిక వండిన పదార్థాలన్నీ అక్కడకు చేరుస్తుంది. శ్రావణి స్నేహితురాలతో పువ్వులతో పెద్ద ముగ్గు వేశారు. కృష్ణుడి ముందు అష్టోత్తర నామాలతో పాటలతో పూజ పూర్తి చేసి సాంబ్రాణి ధూపం వేసి హారతులు ఇచ్చారు అమ్మాయిలు. కృష్ణ పరమాత్మకి తర్వాత అందరూ డ్యాన్స్లు వేయడం ప్రారంభించారు. శ్రావణి ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కృష్ణుడిలా రెడీ అయ్యింది. శ్రావణి గోపికల వారందరి ఆనందమైన పాటకు చాలా అందంగా డ్యాన్స్ వేశారు. రాజా నవ్వుతూ వీడియోలు చూస్తూ ఉన్నాడు.
దుర్గమ్మ గారు ఆలోచనలో పడ్డారు. దేవనాథ్ గీతికలపై అగంతకులు దాడికి ప్రయత్నించారు, కానీ కృష్ణవర్మ తెలివిగా తిప్పికొట్టాడు. ఇలా ఉన్నా కూడా ఎప్పుడు ఏ అవాంతరం వస్తుందో అన్న భయంతో ఎలా చెయ్యాలి దీనికి అంటూ ఒక పరిష్కారం ఉండాలి కదా అంటూ ఆలోచిస్తున్నారు దుర్గమ్మ గారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.